హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు కాజు తీసుకొని దాన్నయితే బాగా వేయించుకోవాలి. అయితే నేను ఒక చుక్క ఆయిల్ లేకోకుండా కొంచెం కూడా బెల్లము, షుగర్ అనేది వాడకుండా చేస్తున్నాను. ఆ తర్వాత అయితే పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా! గుమ్మడి విత్తనాలు ఇవి కూడా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేయించుకున్నాను. తర్వాత అయితే పూల్ మఖానా అంటాం కదా! ఇవి కూడా కొంచెం వేయించుకుంటున్నాను. వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అన్నీ ఒక కప్పు వేస్తున్నాను. ఇవైతే బాదం నా దగ్గర తక్కువున్నాయి. ఉండేటివి వేస్తున్నాను. ఆ తర్వాత రోల్డ్ ఓట్స్ కూడా బాగా వేయించుకుంటున్నాను. వేసి ఆ తర్వాత అయితే డ్రై అంజూరు ఒక 6 ఆర్ 7 తీసుకుంటున్నాను. మొత్తం ఇవే గుమ్మడి విత్తనాలు, ఆ తర్వాత కాజు, ఆ తర్వాత పూల్ మఖానా, రోల్డ్ ఓట్స్ అండ్ బాదం. ఫస్ట్ అయితే కాజు అండ్ ఆ తర్వాత పూల్ మఖానా, కొంచెం బాదం కొన్నే ఉన్నాయి కదా! ఇవన్నీ మిక్సీ ఆడించుకుంటున్నాను. నున్నగా, నున్నగా ఆడించుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను చిన్న బాబుకి పెట్టాలి కాబట్టి కొంచెం వడకలు ఆడించుకోవడానికి రాదు నాకు. ఎందుకంటే బాబుకి పెట్టాలి. ఆ బాబు తినలేడు కాబట్టి నేను 1.5 ఇయర్ బాబు ఉన్నాడు కాబట్టి సో, ఆ పిల్లోడికి పెట్టడానికి నేను ఇలా ఆడించుకుంటున్నాను. మామూలుగా అయితే కొంచెం చిన్నగా ముక్కలు కట్ చేసి అలా చేస్తారు. నెక్స్ట్ అయితే మిగతావి కూడా వేసుకొని పొడిలాగా ఆడించుకున్నాను. ఆ తర్వాత అయితే ఇవి ఖర్జూరము, డేట్స్ ఇవి ఎక్కువే తీసుకున్నాను నేను. దీనిలతోనే తీపనేది వస్తది లడ్డూకి. ఆ తర్వాత అయితే డ్రై అంజూరు ఉన్నాయి గదా! అవి గూడా ముక్కలు చేసేసుకొని నున్నగా మిక్సీ పట్టేసుకున్నా. ఇవి గూడా మిక్సీ పట్టేసుకొని ఈ పిండి అంతా ఆడించుకున్నాం గదా పౌడరు. ఆ పౌడర్‌లోకి కొద్దిగా నేను పీనట్ బటర్ అయితే వేస్తున్నా. కొద్దిగా టేస్ట్ రావడానికి. బటర్ వేసేసి మిగతా ఖర్జూరం ఆడిచ్చినాం కదా! అది గూడా వేసి నీట్‌గా పిసుక్కుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకొని ఉండల్లాగా చిన్నగా లడ్డూలాగా వస్తాయి చేసేసుకుంటే చాలా హెల్తీ. ఓకే.